అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశీయ మార్కెట్ల వల్ల లాభాల్లో పయనమవుతున్నాయి. బీఎస్సీ సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 24,000 చేరువలో కొనసాగుతుంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే అవి యుద్దం కారణంగా $100 చేరే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బంగారం ఇవాళ దాదాపుగా 800 పెరిగింది. ఇక వెండి ధరలు 2,000 పెరిగాయి. రైట్, ఇంకా మరిన్ని వివరాలు మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈ రోజు మార్కెట్ ఎలా ఉంది? రాబోయే రోజుల్లో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే 5 days డౌన్ కదా, క్రూడ్ చిన్నగా మీరు అన్నట్టు ఇట్ హాస్ గాన్ టు 100 పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసింది. 98 క్లోజింగ్ మొన్న ఫ్రైడే. సో ఎందుకంటే ఈ 2 రోజులు కూడా ఏం చేస్తారు, అక్కడ యుద్ధం ప్లేర్ అప్ అవుతుందా ఏంటి, మళ్ళీ కొట్టుకుంటారా అనే దాన్ని బట్టి చూస్తే 2 రోజులు ఇన్సిడెంట్స్ ఏం లేవు. సో దట్స్ ద మెయిన్ థింగ్ క్రూడ్ దిగిరాటానికి. ఎందుకంటే భీష్మించి కూర్చుంది. అంటే అఫెన్సివ్, డిఫెన్సివ్ అనుకోవచ్చు. అఫెన్సివ్ ఏమో యుఎస్ నుంచి అటాక్ చేసే విధంగా. సో వాళ్ళు అటాక్ చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం అన్నట్టు. వాళ్ళు 2 రోజుల నుంచి సైలెంట్ గా ట్రంప్ అలసిపోయి ఉంటారు బహుశా. 2 రోజుల నుంచి చేయలేకపోయేదలికి వాళ్ళు కూడా మేము అటాక్ చేయలేదు, ఎందుకు అంటే మేము వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేయలేదు. ఏదేమైనా ఒక అండర్స్టాండింగ్ రావాలి. సో ఫైనల్ గా ఇదో కావాలి కాబట్టి మనకి వాళ్ళు ఎట్లా కొట్టుకున్నా మనకేం ఇబ్బంది ఉండదు. కానీ మనకి మెయిన్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది, క్రూడ్ వల్లే వస్తుంది. క్రూడ్ మీద ఆధారపడ్డాం కాబట్టి 80 to 85% మనం బయట నుంచి తెప్పించుకుంటాం క్రూడ్. సో దాని వల్ల ఎఫెక్ట్ వస్తుంది. ఏషియన్ కంట్రీస్ కూడా క్రూడ్ మీద ఆధారపడ్డ అన్ని కూడా $100 అంటే మరి ఎఫెక్టే కదా. కరెంట్ అకౌంట్ మీద డెఫిసిట్ పడుద్ది. సో ఎక్కువ $1 అంటే సంవత్సరానికి మనం ఎన్ని గ్యాలన్స్ తీసుకుంటాం, ఆ గ్యాలన్స్ లో మరి ఎంత అమౌంట్ కట్టాలి. సో క్రోర్స్ ఆఫ్ రూపీస్ కట్టాల్సి వస్తుంది. $1 మనకేదో $1 అన్నట్టు ఉంటది కానీ. సో దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందుకు తగ్గుతున్నప్పుడే మనకి లివరేజెస్ వస్తాయి, కుషన్స్ వస్తాయి. సో ఎక్కువ డాలర్స్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫారెక్స్ రిజర్వ్స్ లో మన డాలర్స్ తగ్గిపోతుంటాయి. దట్స్ ద మెయిన్ థింగ్. అట్లా ఇప్పుడు తగ్గుతుంది అనుకోండి, మనం అదర్ వాటి మీద కూడా ఇన్వెస్ట్మెంట్ డాలర్స్ లో ఉంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కాబట్టి స్టిల్ ఇంకా వరల్డ్ మొత్తం కూడా డాలర్ డామినేషనే ఉంది. సో ఫర్దర్ గా అది మారితే అప్పుడు ఒక ఎద్దు మన రూపీ డిజిటల్ కూడా వచ్చేసింది. అట్లానే వేరే కరెన్సీలో ఏదైనా ఉంటే ట్రేడ్ కన్వర్షన్ లో మనం ట్యాక్స్ కడుతున్నాం. స్టిల్ డాలర్ డామినేషన్ కాబట్టి కడతాం. అది కట్టకుండా ఫ్యూచర్ లో ఏదైనా బ్రిక్స్ కరెన్సీ అట్లాంటివి వచ్చినప్పుడు మరి డైరెక్ట్ కరెన్సీ ఇప్పుడు ఎస్బీఐలో వాస్టో అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. సో దానివల్ల ఏంటంటే ఎవరికి కూడా ఒక ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. డాలర్ కి ఎందుకు కట్టాలంటే ఇంతకాలం కట్టాం. ఇప్పుడు కూడా అసలు ట్రేడ్ ఏ కంట్రీకో ఎక్కడికో మనం వస్తువులు పంపిస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటూ ఈయనకి ట్యాక్స్ ఎందుకు కట్టాలి, ఏ బేస్ మీద కట్టాలి యుఎస్ కి అసలు? ఇంతకాలం అసలు ఎందుకు కట్టాం మనం ట్యాక్స్? అన్నెసరీ ట్యాక్స్, వీఆర్ పేయింగ్ మోర్ ట్యాక్స్ దేమ్. ఎందుకంటే వాళ్ళకి లెవరేజెస్ ఉన్నాయి. దే ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే 1%, 2% ఇంట్రెస్ట్ రేట్లు, 4% అట్లా. మన ఇంట్రెస్ట్లు ఎక్కడ ఉన్నాయి? సో మనం వస్తువులు మనం చేసుకుంటూ వాళ్ళకి ట్యాక్స్ ఎందుకు కట్టాలి? సో ఈ ఆలోచన వచ్చింది కాబట్టి అన్ని కంట్రీస్ కూడా మనం ట్రేడ్ డైరెక్ట్ గా చేసుకుందాం అనేది వచ్చింది కాబట్టి ఆయనకి భయం వేస్తుంది. అందరినీ అటాక్ చేస్తున్నాడు. ట్రంప్ టరీఫ్లు అంటున్నాడు, అది అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ 10% అన్నారు. కొన్ని చైనాకేమో 12.5% అన్నారు. కోర్టు మొట్టిగా కొట్టినా మళ్ళీ మళ్ళీ మామూలే. ఏదో ఒక ట్యాక్స్ తెచ్చి ఏదో ఒక చిన్న బంధం చేయాలా, వాళ్ళ క్రూడ్ పెంచుకోవాలా, ఆయిల్ అమ్ముకోవాలా, వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకోవాలా. ఇదే కథ ఫస్ట్ నుంచి. నాట్ ఓన్లీ ట్రంపే కాదు, ఈ 45 ప్రెసిడెంట్ లో మొత్తం ఇదే కథ. వాళ్ళు బయటపడలేదు, ఈయన బయటపడుతున్నాడు, అంతే తేడా. కానీ వాళ్ళు సూక్ష్మం అదే. వాళ్ళ లోపల ఉండే అంటే వాళ్ళ ఐడియాలజీ ఇదే. ఎప్పుడు ఎవరికి గొడవ పెడతాం, వాళ్ళు కొట్టుకునేటట్టు చేయటం, వాళ్ళకి ఆర్మ్స్ ఇవ్వటం, సో వాళ్ళు క్రూడ్ ఎక్కువ అమ్ముకోవటం, ఇదే కథ. సో ఇది తేటతెల్లం అవుతుంది కాబట్టి డాలర్ డీడాలరైజేషన్ అవుతుంది, డీఫేమ్ అవుతుంది. సో ఇప్పటి నుంచి కొంచెం చేంజెస్ వస్తాయండి. నెక్స్ట్ 5 years 10 years టార్గెట్ పెట్టుకుంటే నెక్స్ట్ దశాబ్దంలో విపరీతమైన చేంజెస్ వస్తాయి. సో మనం కూడా సెకండ్ పొజిషన్ కూడా రా అంటే చైనాని కొట్టే కష్టం. మనం చైనాని కొట్టలేము ఎట్టి పరిస్థితిలో. సో అది ఇంకా టైం పట్టింది. మన చైనాలో బ్యాడ్ ఏంటంటే వాళ్ళకి నెగిటివ్ ఉంది, యూత్ లేదు. మనకి యూత్ ఉన్నారు కాబట్టి ఆ బేస్ మీద మనకి బాగా వస్తుంది. ఇప్పుడు ఐటీ సెక్టార్ కూడా బీటెన్ డౌన్ ఇండెక్స్ అవుతోంది. సో సెక్టార్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్లు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫర్దర్ గా మన పారామీటర్స్ అన్ని బాగున్నాయి. మన మార్కెట్ పారామీటర్స్, ఇన్ఫ్లేషన్ బాగుంది, ఇంట్రెస్ట్ రేట్లు కరెక్ట్ గా ఉన్నాయి. సో జీడిపి బాగుంది. జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇబ్బంది పడుతున్నాం.
సో ఎప్పుడైతే ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ లో యుఎస్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ ఎలక్షన్ లో గనక వాళ్ళు పునరాలోచించి ఏదైనా పార్టీ గనక ఏదైనా చేసి ఏదైనా రీప్లేస్మెంట్ చేస్తే కెనడాలో చేసినట్టు, సో డెఫినెట్ గా 195 దేశాలు ఊపిరి పీల్చుకుంటాయి. సో డెఫినెట్ గా, ఎందుకంటే ఒక్క పర్సన్ వల్ల 195 దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్? సో ఇప్పుడు యుద్ధం చేసి వాళ్ళని గెలికి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. మళ్ళీ 300 బిలియన్స్ మనుషులు మన ప్రాణాలు 120 మంది పిల్లలు, స్కూల్ పిల్లలు, ఆడపిల్లలు చంపేశారు. ఇది 10:30కి సెట్ చేసిన రాకెట్ ఇదేసి టైం స్కూల్ టైంలో. ఆ పాపం ఎవరిది? ట్రంప్ది కదా, 100% అదే కదా. సో చిన్న పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని చంపడం అనేది, సో మరి ఎన్ని ఎక్కడికి పోతాయి? సో ఎట్టి పరిస్థితుల్లో వార్స్ అనేవి ఉండకూడదు అనేది మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇది. కాబట్టి ఇండియా సైడ్ అందరూ చూస్తున్నారు. మనం ఇన్వెస్టర్స్ దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ట్రంప్ మనకి అవకాశం ఇస్తున్నాడు, మార్కెట్ ని పడేసి అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి మంచి ఫండమెంటల్ ఉన్న స్టాక్స్, సో అంటే చిన్న స్టాక్స్, ఏదో రూపాయి స్టాక్ ₹2 వచ్చినాయి, 1,00,000 పెడితే 1,00,000 షేర్లు వస్తాయి, అట్లా కాకుండా ఫండమెంటల్స్ కి డిఫర్ అయినప్పుడు వాల్యూస్ అక్కడే ఉంటాయి, ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, ప్రైజెస్ డిఫర్ అవుతాయి. ప్రైజెస్ కిందకు వచ్చినప్పుడు పికప్ చేస్తే ఏదైతే ఆ రీట్రేస్మెంట్ ప్రాఫిట్ బుకింగ్ ఏదో కిందకు వచ్చినప్పుడు మంచి రేట్ లో దొరికినప్పుడు అలాంటి స్టాక్స్ అన్ని మనం పెట్టుకుంటే లాంగ్ రన్ లో వచ్చిన దానికంటే ఈ డిస్కౌంట్ కూడా క్రియేట్ అవుతుంది. కాబట్టి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం 2 years నుంచి చూస్తాం కదా, దాదాపు 21-22 months నుంచి చూస్తున్నాం. మార్కెట్ ఇబ్బంది పడుతుంది, ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు ఆయన. ఎంతకాలం ఇబ్బంది? సో నవంబర్ దాకా లేదా 2028 దాకా ఇట్స్ $1 million క్వశ్చన్. ఆయన సీట్ లో ఉన్నంత కాలం తప్పదా అంటే 100% తప్పదు. ఆయన ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు చివరికి మళ్ళీ వాళ్ళ కోర్టే మొట్టికే వస్తుంది. కోర్టు కన్నా మర్యాద ఇవ్వాలి కదా, అది కూడా లేదు అక్కడ. నాదే వేదం, నేను చెప్పిందే కరెక్ట్, 3 కాళ్ళు నేను బట్టి కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు బిహేవ్ చేస్తున్నాయి. ఆయన పెద్దన్న పొజిషన్ లో ఉండి చిన్న కంట్రీస్ మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ కి చేయూతనిచ్చి ఇంకా పైకి లాగితే వాళ్ళు కూడా హుందాతనం ఉంటది. ఆ హుందాతనం వాళ్ళు పోగొట్టుకుంటున్నారు అనిపిస్తుంది. రాంగ్ సెలక్షన్ బై ద పీపుల్, యుఎస్ పీపుల్. నిజంగా వాళ్ళు ఇప్పటికీ కూడా రివర్ట్ అవ్వట్లేదు. ఇంకా ఇంత చేస్తున్నా ఇప్పుడు మళ్ళీ మన మెడిసిన్స్ మీద జెనరిక్ మెడిసిన్స్ మన దగ్గర తీసుకుంటారు. మన దగ్గరగా జనరల్ గా ఎగ్జాంపుల్ అంటే పర్సెంటేజ్ చెప్తున్నా, రేషియో ప్రకారం ₹1 కొనుక్కున్నా అనుకోండి, దానికి ₹10 అమ్ముకుంటున్నారు. వాళ్ళు ప్రాఫిట్ చేసుకుంటున్నా వాళ్ళు మంచి ప్రోడక్ట్ మనం చేసి పంపిస్తుంటే ఇంకా కూడా దాని మీద 100% ట్యాక్స్ 28 నుంచి వీళ్ళు 20 నెక్స్ట్ ఇయర్ నుంచి 200% ట్యాక్స్ అంటే అది నిలబడదు. ట్రంప్ చేసే ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా నిలబడదు. అది ఇట్స్ నాట్ ఎ స్టాట్యూట్ కావాలంటే వాళ్ళ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ సెనేట్స్ కానీ అప్రూవ్ చేయాలి, కాంగ్రెస్ అప్రూవ్ చేయాలి, అప్పుడు కానీ కాదు. ఈయన చేసే అన్ని ఇన్స్టెంట్ గా ఏదైనా అన్ని కంట్రీస్ కి ఇబ్బందులే కానీ లాంగ్ రన్ లో వాళ్ళు ఇబ్బంది పడతారు తప్ప మిగతా కంట్రీస్ అన్ని చిన్న కంట్రీస్ కూడా స్ట్రాంగ్ అవుతున్నాయి. అట్లనే మనం కూడా స్టెప్ పెరుగుతున్నాం. మనం ఇప్పుడు మన పొజిషన్ చూస్తే Q1 బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు దాదాపుగా మీకు ఇప్పటికి డిక్లేర్ చేసిన వాటిల్లో 70% మనకి రిజల్ట్స్ బాగున్నాయి. ఎందుకంటే 500 కంపెనీస్ వస్తే 354 కంపెనీస్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, 127 కంపెనీస్ నెగిటివ్ లో ఉన్నాయి, 15 కంపెనీస్ న్యూట్రల్ గా ఇచ్చినాయి రిజల్ట్స్. అంటే 70% పాజిటివ్ వచ్చింది. సో ఇప్పుడు ఈ వారానికి ఇంకో 200 ఉన్నాయి. సో వచ్చే కంపెనీస్ కూడా స్ట్రాంగ్ ఇస్తే ఏదైతే క్రూడ్ ఉందో క్రూడ్ ని డామినేట్ చేస్తుంది అనుకున్నాం. సో 98 నుంచి క్రూడ్ కూడా తగ్గుతోంది, 92 వచ్చింది. సో ఇట్స్ వెరీ గుడ్. ఇంకా 90 కట్ అయిపోయి చిన్నగా 70కి మొన్న వచ్చినట్టు 70కి వస్తే మనకి టెన్షన్ లేకుండా ఉంటది. ప్లస్ మనకి INR కూడా తగ్గుతోంది. 97 చేంజ్ కి వెళ్ళి ఇప్పుడు 96.23 పైసా ఉంది. అంటే ఇవాళ 30 పైసా దాదాపుగా ఇదైంది. అంటే స్ట్రాంగ్, మన INR స్ట్రాంగ్ అయ్యి డాలర్ వీక్ అయింది. సో అది బెస్ట్, మనకి స్ట్రాంగ్ అవుతున్న కొద్ది. RBI ఆపరేషన్స్ మొదలుపెట్టింది కాబట్టి, సో డాలర్స్ కోసం మొదలుపెట్టింది కాబట్టి డాలర్స్ కూడా బ్యాంక్ మన RBIకి వస్తాయి. సో వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తుంది. అట్లానే మేడం వీటికి కూడా, ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా మార్కెట్ రిపోర్ట్ తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని లాంగ్ టర్మ్ మేము చెయ్యము అని చెప్పారు. సరే, మీరు అది చెప్పారు సరే, మరి షార్ట్ టర్మ్ కన్నా STT 8 times పెంచారు ఇదివరకున్న దానికంటే. మరి అది తగ్గిస్తారా? దాని గురించి ఏం కామెంట్ చేయలేదు. కాబట్టి ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ STT ఏమైనా తగ్గిస్తారని మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కనుక ఆమె తగ్గించి చేస్తే సో డెఫినెట్ గా మంచి ధర ఉంటుంది. అంటే ఒక రకంగా ఈ 12 years లో ఒక్కసారి కూడా మేడం బయటకు వచ్చి ఏం చెప్పిందిలే, మార్కెట్ గురించి సపోర్ట్ చేస్తుంది లేదు. ఈవెన్ FIs కూడా కన్సిస్టెంట్ గా అమ్ముతుంటే వాళ్ళు ఉంటే ఉండే పోతే పోనీ అని చెప్తానే ఉంది ఆమె.
సో ఉంటే పోతే అంటే మన మార్కెట్ మన ఇన్వెస్టర్ ఎంత ఇబ్బంది పడాలి. సో మనకి డొమెస్టిక్ సపోర్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఎఫ్ఐఎస్ తెగ నమ్ముకుంటూనే ఉన్నారు. మనకి డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా 25,000 35,000 దాకా వచ్చారు మంత్లీ. ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల మనం మార్కెట్ పడకుండా చిన్నగా మార్కెట్ పడ్డప్పుడు వాల్యూ బయింగ్ అవుతుంది. సో వాళ్ళని తీసుకుని వాళ్ళని వద్దనుకుంటే ఎట్లా, వాళ్ళని కూడా తీసుకుంటే సో ఇప్పుడు డెఫినెట్ గా మార్కెట్ ఇప్పటికే 30,000 ప్లస్ ఉండాల్సింది. సో వాళ్ళ ఎఫ్ఐఎస్ కాదనుకున్నాం కాబట్టి ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళని పిలిచి బుజ్జగించి ఇది చేస్తే డెఫినెట్ గా మార్కెట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ పారామీటర్స్ అన్ని మనకి పారామీటర్స్ బాగానే ఉన్నాయి. గ్లోబల్ పారామీటర్స్ కొంచెం వాళ్ళు సుధీర్ అవన్నీ ట్రంప్ కనుక బుద్ధి బుర్ర మార్చుకుని ఓకే నాకు సెటిల్ చేసుకుందాం అనుకుంటే డెఫినెట్ గా అప్పుడు మార్కెట్ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ మార్కెట్ పెరిగినాయి, విపరీతంగా పడినాయి. ఆల్ టైమ్ హై కంటే దాదాపు 30-40% పెరిగినాయి. యూరోపియన్ మార్కెట్స్ అంతే. మన మార్కెట్ ఇంకా ఆల్ టైమ్ హైకి 8% దూరంలో ఉంది. హైకి దాటడానికి కష్టపడుతున్నాం. సో డెఫినెట్ గా మనకి ఇప్పుడు ఇవన్నీ మారితే ఫ్రెష్ ఆల్ టైమ్ హై అంటే మనకి మార్చ్ కల్లా 30,000 టచ్ అవచ్చా అంటే ఇవన్నీ కనుక పాజిటివ్ మారితే డెఫినెట్ గా 30,000 వచ్చే అవకాశం ఉందంటే ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయండి. రైట్, థ్యాంక్ యూ సార్.